సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీలో మహిళలు 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకొని డబ్బులు ఆదా చేసుకున్న విద్యార్థినీలు, మహిళలను వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలను బహుమతులు, శాల్వలతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్టీసీ డిఎం వెంకన్న తదితరులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో తాము పొందుతున్న లబ్ధి గురించి వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రయాణికుల్లో దాదాపు 70% మంది మహిళలు ప్రయాణించారని ఆర్టీసీ డిఎం వెంకన్న తెలిపారు. సంవత్సర కాలంలోనే హుస్నాబాద్ డిపో పరిధిలో 49 ఆర్టీసీ బస్సుల నుంచి 63 ఆర్టీసీ బస్సుల వరకు పెంచామన్నారు. అదేవిధంగా ప్రయాణికులు ఆర్టీసీ సంస్థను ప్రోత్సహిస్తూ సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్టీసీ మరింత బలోపేతమవుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు 6,680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారన్నారు. గతంలో హుస్నాబాద్ ఆర్టీసీ డిపో తరలించకుండా ఎన్నో ఉద్యమాలు చేసి డిపోను కాపాడుకున్నామని గుర్తు చేశారు. ఆర్టీసీ అంటేనే మనందరి సంస్థని, ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు. ఏమండి నాకు ఒక 200 ఇవ్వండి ప్లీజ్ అండి, నేను శాలరీ వచ్చి నీకు ఇస్తాను, శాలరీ వచ్చి నీకు ఇస్తాను, నీ శాలరీ రాదు నాకు నేను ఇయ్యను అనేసి మా ఆయన ఊరికి నన్ను సతాయించేది. నేను అనుకునేదాన్ని, అబ్బా స్వామి ప్లీజ్ స్వామి, చార్జెస్ లేకుండా నేను స్కూల్కి వెళ్ళాలి, పీస్ఫుల్గా వెళ్ళాలి మళ్ళీ అని దేవుడికి ప్రార్థించుకునేదాన్ని అండి. ఆ దేవుడిని ఎవరు ఆలోచించాలనుకుంటాను అసలు నేను అదే అనుకున్నాను. స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ నేను ఎక్కడికి కొట్లింగాల టెంపుల్కి వెళ్ళానండి. ఫస్ట్ రోజు వెళ్ళేసి దేవుడికి అభిషేకం చేయించి వచ్చానండి. నేనంటే ఫుల్ హ్యాపీ. రోజు 200 రూపాయలు వెనకేసి 5,000 రూపీస్ చిట్టి కట్టి ఇప్పుడు మా పాపని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశాను. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్లోనే మా పాప బాబు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో మా పాపని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేశాను. చాలా సంతోషంగా ఉంది మాకు అందించినందుకు. ఓకే అండి, థ్యాంక్ యూ. Chief Minister A. Revanth Reddy had inaugurated the scheme on December 3rd, 2023. The scheme was employed as a turning point for exclusive transport. Within days, the immediate brave and overwhelming response with bus stops and stations across the state witnessing to board TGRTC buses. The such aim challenges leaving the corporation management grappling with logistical pressures and workers pressured to meet the soaring demand. The TGRTC operations has exhaustive network that includes 11 regions, 97 depots and 364 bus stations, around thousands of bus stops, 2,200 of which are located in the Greater Hyderabad zone alone. This network facilitates the operation of 9,072 buses daily, connecting more than 11,000 villages across of Telangana. The Mahalakshmi scheme rolled out across 7,200 buses has had a significant impact of official data revealed that in its first 11 days. ఈ స్కీమ్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఏంటంటే మనకు దాదాపు మన డిపో నుండి లాస్ట్ ఇయర్ 49 బస్సులు ఉంటాయి, ఇప్పుడు 63 బస్సులు, అంటే దాదాపు 14 బస్సులు ఒక్క సంవత్సరంలోనే పెరిగినాయి. అలాగే అన్ని రూట్లలో కనెక్టివిటీ ఇచ్చాము. ప్రతి విలేజ్ కూడా కనెక్టివిటీ ఇస్తున్నాము. దాదాపు అన్ని విలేజ్లకు కూడా మా సోదరులందరూ కూడా, మా సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మంచి సౌకర్యం ఇవ్వాలి. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము అనే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ప్రయాణికుడిని కూడా మంచి సౌకర్యం అందించాలనే ఉద్దేశం మీద పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇదే విధంగా ప్రోత్సహించి ఈ డిపోని ఇక్కడ ఉన్న ఏరియాలో మనం కూడా మంచి పేరు తీసుకొచ్చేసి మంచి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటూ చేసిన రోజులైతే మీరు అందరూ ఆలోచించాలి. అంతా నేను మీ దగ్గర ఏదో డబ్బా కొట్టాలి మీ తర్వాత అనేటువంటి విషయాలు చెప్తారు. ప్రతి వ్యక్తి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మన జీవితంలో రోజుల గంట
రాష్ట్రం కానీ దేశం కానీ గ్రామం కానీ మన ఊరు కానీ మన వాడ కానీ అభివృద్ధి ఎట్లయితుంది ఎందుకైతుంది దాంట్లో మనం ఏం ఆలోచిస్తాను ఎవరు చెప్తుంటాను ఏం మోసపోతాను ఏం కరెక్ట్ నిర్ణయం తీసుకుంటలేదు అనేటువంటి విషయాల మీద మన రాజ్యాంగంలో ఓటు ఇచ్చింది. ఆ ఓటు ద్వారా వాళ్ళ 5 ఏళ్ళ దాకా వాళ్ళు తిరిగి తీసుకురాలి. అయ్యో నేను తొందరపడేసిన వాళ్ళు చెప్పేసిన వీళ్ళు చెప్పేసిన అని మనం చెప్తే నీరు పడదు. 5 ఏళ్ళ దాకా ప్రతి ఓటరు బాగా ఆలోచించి అభివృద్ధి జరిగే విషయాల మీద ఒక విమర్శనాత్మకంగా ధోరణితో ఆలోచించి మన నిర్ణయాలు తీసుకోవాలి, అభివృద్ధికి సహకరించాలని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇలా వర్షం ఉన్నది మనం బయట సైడ్లో కొంచెం పండుగ చేద్దామనేటువంటి ఆలోచన ఉంటే ఏదైనా ఇది కూడా చాలా దానికన్నా మంచి ఆలోచన బాగున్నది. మన ఎప్పుడైనా భక్తులు కూడా ఇట్లా చీప్ అండ్ బెస్ట్గా మన కార్యక్రమాలు తెలియజేసుకుందామని తెలియజేస్తూ మీ అందరికీ వేదిక పిల్లలందరికీ మనస్ఫూర్తిగా అభినందన సెలవు తీసుకుంటున్నాను. వస్తాను.